ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, ఎటువంటి బాధలతో ఇబ్బంది పడుతున్నా సరే, ఒక్కసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి నమ్మకంతో గురువుగారిని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. రోజు మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి దిగులుగా కూర్చున్నావమ్మా, నీ కష్టాలన్నీ తొలగిపోయే సమయం ఆసన్నమైంది తల్లి. ఇంకా దిగులెందుకు తల్లి, నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. తీయటి శుభవార్త చెప్పాలని ఈరోజు నీ ముందుకు వచ్చాను బిడ్డ. నన్ను తలుచుకుని దుర్గమ్మ తల్లిని తాకు. మంగళకరమైన వార్త విను తల్లి అనేది మన బాబాగారు మన అందరి కోసం చాలా మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారు, బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరైతే బాబాగారిని స్మరిస్తూ దుర్గమ్మ తల్లిని తాకండి. ఇంకా మన బాబాగారు ఏం చెప్పబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. నువ్వు ఏమాత్రమూ దిగులు చెందకుండా ఈ కొత్త సంవత్సరంలో నేను తీసుకువచ్చినటువంటి ఈ శుభవార్తను విను తల్లి. ఉన్న అలవాటు నాకు బాగా తెలుసమ్మా. అదేవిధంగా నీలో దాగి ఉన్న శుభవార్తను నువ్వు ఎప్పుడూ కూడా గుర్తించలేవు. నువ్వు ఇప్పటి వరకు కూడా ఎటువంటి శుభవార్త విని ఉండకపోవచ్చు. నువ్వు ఇలా కూడా అంటూ ఉంటావు, బాబా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నేను ఎటువంటి శుభవార్త వినలేదు అని నువ్వు ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు. అనేటటువంటి యోగ్యత కూడా నాకు కల్పించలేదు బాబా అని అంటున్నావు. పైన విపరీతమైన అలకనైతే పెంచుకుని ఉన్నావు తల్లి. ఒక మాట చెప్పనా బిడ్డ, కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు వచ్చినా సరే, నిన్ను ఎక్కువగా సంతోషానికి గురి చేయలేకపోయినా సరే, ఏ కష్టమైనా సరే నిన్ను ఎక్కువగా బాధించకుండా నువ్వు కాపాడుకుంటూ వచ్చింది నీ సాయి తండ్రినేనమ్మా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం సత్యం. ప్రతిరోజు ఉదయం మొదలు నీ మనసు నిండా గంపెడి ఆలోచనలు, రకరకాల ఆందోళనలు, వాటన్నిటి నుండి ఎలా తప్పించుకోవాలి, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితులు, ఈ జీవితం ఎటుపోతుంది బాబా అని అడిగినటువంటి క్షణాలు, వచ్చిన సంవత్సరం అంతా కూడా ఎప్పుడూ కూడా బాధాకరమైన విషయాలు కావచ్చు, వీటన్నిటితోటి అలసిపోయి విసిగిపోయిన నీకు సంవత్సరంలో నీ కష్టాలు, బాధలు తొలగిపోయి ఊహించని శుభవార్త వినేలా నీ సాయి తండ్రిని నేను చేయబోతున్నాను తల్లి. నువ్వు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంచి శుభవార్తను తీసుకువచ్చానమ్మా. ఈ శుభవార్తను నువ్వు ఏమాత్రమో కూడా మిస్ చేసుకోకుండా నీ మనసు నిండుగా మంచి ఆలోచనలతోటి నేను చెప్పినటువంటి ఈ శుభవార్తను సంతోషంగా స్వీకరించు. నీ మనసు ఎంతో పులకరించిపోతుంది తల్లి. తల్లి ఎన్నోసార్లు నా ముందు చీటీలేసి అడుగుతూ ఉంటావు కదా, అందులో వచ్చినటువంటి సమాధానాన్ని నువ్వు మనసా వాచా కర్మణా నన్ను నమ్మి వచ్చినటువంటి సమాధానంతో నీ పనిని నువ్వు మొదలుపెట్టావు. ఏది వచ్చినా సరే సమభావంతో స్వీకరించావు. అంత నమ్మకాన్ని నా మీద పెట్టుకుని మరి ఎందుకు తల్లి నాపై ఇంత అలక పెట్టుకున్నావు? నా చిట్టి తల్లి నాపై అలక పెట్టుకున్నా నేను నిన్ను వదిలేస్తాను అని అనుకుంటున్నావమ్మా. నేను నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. అలా వదిలిపెట్టేవాడినే అయితే ఎన్నిసార్లు నీకు కష్టం కలిగినా, బాధ కలిగినప్పుడు కానీ నిన్ను ఎక్కువగా మానసికంగా గురి అయ్యే విధంగా చేయలేదు తల్లి. నా సందేశాలతోటి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవటం కోసం ప్రతిరోజు కూడా నీకు ఎన్నో సందేశాలను పంపిస్తూ ఉంటున్నాను. నువ్వు నాపై ఎంత అలక చూపించినా సరే నేనెప్పుడూ కూడా నీ చేతిని వదలలేదమ్మా. అలా నీ చేతిని వదిలి ఉంటే నువ్వు ఏమైపోయేదానివో ఒక్కసారి ఆలోచించుకో తల్లి. నిన్నే కాదు తల్లి, నన్నే నమ్ముకున్న నా బిడ్డలను నేను ఎప్పుడూ కూడా విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకుంటూ వస్తున్నాను. ప్రతి ఒక్కరి సమస్యలు కూడా తీర్చుకుంటూ వస్తున్నాను. వారి వారి కోరికలు, అవసరాలు తీర్చుకుంటూ వస్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ అంతరాత్మకే తెలియాలి తల్లి. చూడమ్మా, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు,
కష్టాల ఊబిలో చిక్కుకున్నవారు ఒక్కసారి నమ్మకంతోటి సాయి శరణమని నన్ను మనసారా పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తున్నానా లేదా తల్లి? మీ కోరికలు సమస్యలు తీరుస్తున్నానా లేదా? నేనే మీకు సర్వాంతర్యామిని. నేనెప్పుడూ మీతో ఉన్నాను అని తెలియచేయటానికి ఎన్నో సందేశాలను పంపిస్తూ మీ మనసును సంతృప్తిపరిచేలా చేస్తున్నాను. నేను ఎక్కడైనా ఉంటానమ్మా. కాబట్టి నాకంటూ వాహనాలు ఏమీ అవసరం లేదు అని మీకు తెలుసు కదా తల్లి. సాయి అని పిలిస్తే చాలమ్మా, పరిగెత్తుకుంటూ వస్తాను. పిలిస్తే పలికే దైవాన్ని. అన్నిటికీ కూడా నేను మీ పక్కనే ఉంటున్నాను. కరుణామయుడు అనే నామాన్ని కూడా నాకు ఇచ్చారు. మరి ఆ నామాన్ని నేను సాత్వికం చేసుకోవాలి అంటే మీకున్నటువంటి సమస్యలను నేను తీర్చాలి కదమ్మా. మీ ప్రేమకి మీ భక్తికి నేనెప్పుడూ కూడా అనుగ్రహిస్తుడిని తల్లి. ఇలా నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను. ఏమీ ఇబ్బంది పడవద్దు. నాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని భక్తిని ప్రేమని ఎప్పుడూ నేను నిలబెట్టుకుంటూనే ఉంటాను తల్లి. మీకు మంచి మార్గాన్ని చూపిస్తాను. మంచి శుభవార్తలను అందచేస్తాను. ఈ నూతన సంవత్సరం నుంచి మీకు సాయి తండ్రి కొత్త జీవితాన్ని ఇస్తాడు అని మీకు మాట ఇస్తున్నాను తల్లి. నేను ఎప్పుడూ కూడా మీకు అన్నవస్త్రాలకి లోటు లేకుండా ప్రతి క్షణము మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తున్నానమ్మా. కానీ నీ మనసులో ఇంకా ఇలా అనుకుంటున్నావు, బాబా, నేను ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డాను, కానీ ఆ వ్యక్తి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు బాబా. ఆ వ్యక్తి కోసం నేను ఎంతో పరితపిస్తున్నాను, కానీ నన్ను నమ్మించి మోసం చేశాడు బాబా అని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి. నీ బాధలో అర్థం ఉంది తల్లి. ఆ వ్యక్తే సర్వస్వం అనుకుని నమ్ముకుని ఇన్ని రోజులు కాలం గడుపుతూ వచ్చావు. నీ ప్రేమని పొందిన ఆ వ్యక్తి కానీ ఇప్పుడు నిన్ను చాలా చులకనగా చూస్తున్నాడమ్మా. ఎందుకంటే అతి ప్రేమ ఎప్పుడూ కూడా ఎవరి మీద చూపించకూడదు తల్లి. నువ్వు ఆ వ్యక్తి మీద అతి ప్రేమ చూపించావు. ఎవరి మీదైనా సరే అతి ప్రేమ, అతి కోపం, అతి మంచితనం, ఈ మూడు ఎవరి మీద చూపించకూడదు తల్లి. ఏదైనా సరే మితంగా ఉండాలి. నువ్వు అన్నీ అతిగా చూపించటం వలన ఈరోజు నువ్వు ఆ వ్యక్తికి లోకువైపోయావమ్మా. అందుకనే నిన్ను చులకన భావంతో చూస్తున్నాడు. నీ నుండి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ ఏదో ఒక రోజున నీ ప్రేమ విలువ ఆ వ్యక్తికి తెలిసేలా నేను చేస్తానమ్మా. ఎందుకంటే నీది స్వచ్ఛమైన ప్రేమ తల్లి. నీ ప్రేమ ఎప్పటికీ కూడా ఓడిపోదు. ఆ వ్యక్తి ఇప్పుడు కొంచెం అహంకార భావంతో ఉన్నాడమ్మా. అతనిలో ఉన్న అహంకారం అనే దుర్గుణాన్ని తీసివేసి నీపై ప్రేమ కలిగి తిరిగి మళ్ళీ నీ దగ్గరకు వచ్చేలా చేస్తానమ్మా. అది మరి ఎప్పుడో కాదు తల్లి. ఈ గురువారం కల్లా నువ్వు ఎదురు చూసే ఆ వ్యక్తి నీ దగ్గరికి వస్తాడు తల్లి. ఆ వ్యక్తితో కలిసి నువ్వు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటావు. కేవలం ప్రేమ బంధం మాత్రమే కాదు, నా బిడ్డ ఎదురు చూసే భార్యాభర్తల బంధంలో భర్త కోసమైనా సరే లేదంటే భార్య కోసమైనా సరే ఎదురు చూసే నా బిడ్డకి తీయటి శుభవార్త గురువారం రోజున మీ చెవిన పడుతుందమ్మా. నేను మీకు మాట ఇస్తున్నాను. మీరు మీ బంధంతో కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు. మీ సమస్యలన్నీ తీరిపోయి మీ ఇద్దరి మధ్య వచ్చిన ఎడబాటు తొలగిపోయి మీరు కలిసి సంతోషంగా ఉంటారమ్మా. మీరు ఎప్పుడూ కూడా విడిపోకూడదు, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంటే దుర్గమ్మ తల్లిని తాకావు కదమ్మా. ఆ అమ్మ పాదాలు ఆశ్రయించు. అమ్మకి నువ్వు శుక్రవారం రోజున మంగళవారం రోజున కుంకుమార్చన చేసుకో తల్లి. కుంకుమతోటి అమ్మకి 108 నామాలు ఉంటాయి. దుర్గా అష్టోత్తరం చేసుకో అమ్మా. నువ్వు కుంకుమతోటి అలా దుర్గా అష్టోత్తరం ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం చేసుకోవటం వలన అమ్మ కరుణా కటాక్షాలు అనేవి నీకు పుష్కలంగా ఉంటాయి తల్లి. మీ కోరిక అతి త్వరలోనే తీరిపోతుంది తల్లి. అమ్మ అనుగ్రహం ఉంటే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనమ్మా. ఆ అమ్మ అనుగ్రహంతో పాటు నా అనుగ్రహం కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది తల్లి. మరి నా మీద నమ్మకం, భక్తి, ప్రేమ ఉంటే నువ్వు చెప్పినట్లుగా అమ్మకి కుంకుమార్చన చేసుకో. దాని తర్వాత వచ్చే ఫలితాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి. మరి నేను చెప్పినట్టుగా చేసుకుంటావు కదా తల్లి అని అయితే మన బాబాగారు ఈరోజు దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లికి కుంకుమార్చన చేయటం వలన మనకున్న కష్టాలనేవి తొలగిపోతాయండి. అమ్మవారికి కుంకుమార్చన అంటే చాలా ఇష్టం. కాబట్టి మీరు మంగళవారం రోజున కానీ
శుక్రవారం రోజున కానీ వీలు కుదిరితే మంగళవారం శుక్రవారం 2 రోజులు కూడా కుంకుమార్చన అమ్మవారికి చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచి ఫలితం అనేది వస్తుందండి. మీ దగ్గర దుర్గమ్మ తల్లి అష్టోత్తరం లేకపోతే యూట్యూబ్లో కొడితేనైనా వస్తుందండి. దుర్గా అష్టోత్తరం అని కొడితే అమ్మవారి నామాలు వస్తాయి, 108 నామాలు. ఆ నామాలు చదువుతా వింటా కుంకుమార్చన చేసుకోండి ఫ్రెండ్స్. మంచి ఫలితం వస్తుందండి, ఏ కోరికైనా తీరుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.